నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలా. శ్రీ నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలాయై నమః. ఇదంతా ఒకే నామం. ఆ తల్లి శరీరం నుండి ఎర్రని వెలుగులు ఈ ప్రపంచంలోకి ప్రసరిస్తున్నాయి. ప్రతి బ్రహ్మాండము ఆ వెలుగులోనే మునకలు వేస్తున్నది. అనేకమైన బంతులు ఒకే చోట పెట్టి దానిపై ఒక కాంతిని ప్రసరింపజేస్తే ఆ కాంతి అన్నింటిపై ప్రకాశింపబడుతుంది. అలాగా బ్రహ్మాండాలన్నింటినీ అమ్మ వెలుగే ఉంది. ఇంతవరకు దేవతలు అది తెలుసుకోలేదు. ఇప్పుడు తెలుసుకున్నారు. నిజ అరుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండలా. అమ్మ ఎర్రని వెలుగులచే ప్రవాహంలో బ్రహ్మాండాలు మునకవేస్తున్నాయి. మజ్జత్ అంటే మునిగిపోవడం, పూరము అనగా ప్రవాహం. నిజ అరుణ ప్రభాపూరము వెలుగుల ప్రవాహంలో బ్రహ్మాండాలు మునకలు వేస్తున్నాయి. పంచదార పాకంలో గులాబ్ జాములు ఎలా మునకలు వేస్తున్నాయో అమ్మ యొక్క చైతన్యం అనే ప్రవాహంలో బ్రహ్మాండాలు అలా మునకలు వేస్తున్నాయి. ప్రతి బ్రహ్మాండంలోనూ వెలుపల అమ్మ చైతన్యం అనే రసం నిండి ఉంటుంది. ఇది ఒక ధ్యాన ప్రక్రియ. భావన చెయ్యాలి. ఇప్పుడు చెప్పింది అంతా ధ్యానం చేయవచ్చు. ఎదురుగా శివుడు అగ్నికుండం రగిల్చాడు. అమ్మవారు వచ్చారు. 4 చేతులతో కూర్చుని ఉన్నారు. ఆవిడ నుండి ఎర్రని వెలుగులు వస్తున్నాయి. ఆ వెలుగుల్లో లోకాలన్నీ వెలిగిపోతున్నాయని తెలుసుకుంటున్నారు దేవతలు. అమ్మ వెలుగే లోకమంతా అనే జ్ఞానం కలగాలి. లోకాల లోపల వెలుపల అమ్మవారే వ్యాపించి ఉన్నారు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఆవిడ లేకపోతే ఏ బ్రహ్మాండానికి విలువలేదు. ఎన్ని బ్రహ్మాండాలు ధ్యానం చేయాలి. మనకి మనమే పెద్ద బ్రహ్మాండం. మన శరీరంలో ఎన్నో అణువులు ఉన్నాయి. ప్రతి అణువు ఒక బ్రహ్మాండాకారమే. ఈ అన్నింటిలో ఆత్మ చైతన్యం ప్రసరిస్తోందని ఎవరైతే ధ్యానం చేస్తారో వారి శరీరానికి ఆయురారోగ్యాలు ఉంటాయి. ఆ చైతన్యమంతా అమ్మవారే. శరీరంలో ఉన్న అణుమండలమే బ్రహ్మాండ మండలం. వాటి అన్నింటిలో ప్రసరిస్తున్న చైతన్యం అమ్మవారే. ఇలా ప్రతివారు ఉన్న బ్రహ్మాండాలు అన్నింటిలో ఆవిడే. ఇలా ధ్యానం చేస్తే ఏం ప్రయోజనమో శంకర భగవత్పాదులు చెప్తూ, తనుః ఛాయాభిస్తే తరుణతరణి శ్రీ సరణిభిః దివం సర్వాం ఉర్వీం అరుణిం అనిమగ్నాం స్మరతి యః భవంతి అస్యత్రస్యద్ వనహరిణ శాలీన నయనాః సహోర్వశ్యాః కటిన గీర్వాణ గణికాః అన్నారు. అమ్మవారి ఉపాసనలో జప ప్రక్రియ ఒకటి, ధ్యాన ప్రక్రియ ఒకటి. కొన్ని రూపాలను వర్ణిస్తారు. అది వర్ణన కాదు. ఒకచోట కూర్చొని ఆ వర్ణిస్తున్నది ధ్యానం చేస్తూ ఉంటే ఆ ధ్యానానికి ఒక ఫలం ఉంది. ఇది రూపధ్యాన ఫలమని ఒక శాస్త్రం. వీలైనంత వరకు పురాణాలు చెప్తున్నప్పుడు వింటూ ఉంటే, రూపవర్ణన చేసినప్పుడు అది మనస్సులో బొమ్మ కడుతుంది. అప్పుడు ధ్యాన ఫలితం వస్తుంది. శంకరుల శ్లోకానికి అర్థం చూస్తే, తనుః ఛాయాభిస్తే తరుణ తరణిశ్రీ సరణిభిః. అమ్మా, నీ శరీరం నుండి వస్తున్న ఎర్రని వెలుగుల ప్రవాహంలో దివం సర్వాం ఉర్వీం అరుణిం అనిమగ్నాం స్మరతి యః. పైన క్రింద అంతటా వెలుగుతోనే నిండిపోయి ఉన్నాయని ధ్యానం చేస్తూ ఉంటే క్రమంగా వారికి సృష్టిలో దేవలోకం మొదలులోని ఇతర శ్లోకాల వరకు ఉన్న శక్తులు వశ్యం అవుతాయి. వశ్యం చేసుకునే శక్తికి ఈ విధమైన ధ్యాన ప్రక్రియ చెప్పారు. ఈ మాట శంకరులు చెప్పకముందే రుద్రాణి విద్రుమమయీం ప్రతిమామివత్వాం ఏ చింతయంత్యరుణ కాంతిం అనన్యరూపాం త్వాం నిత్య వక్ష్మలదృశం ప్రసవం భజంతే అని శ్రీ విద్యాతంత్రంలో చెప్పారు. ఓ రుద్రాణి, నీ ఎర్రని ఆకారాన్ని ధ్యానిస్తూ ఆ వెలుగులో ప్రపంచమంతా ప్రకాశిస్తున్నట్లు ఎవరు భావన చేస్తారో వారికి విశ్వంలో ప్రతిదీ వశ్యం అయిపోతుంది. శ్లోకంలో దేవకాంతలైన అప్సరసులు కూడా వారికి వశ్యం అవుతారని ఉంది. విశ్వంలో ఉన్న సర్వశక్తులు వారికి అధీనమవుతాయి అనే భావాన్ని గ్రహించాలి.
ప్రారంభంలోనే ఎర్రని తల్లి యొక్క ధ్యానాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ క్రమం గమనిస్తే ముందు వెలుగుపుంజం, చతురస్రం అనగా యంత్రం, ఆ శ్రీచక్రయంత్ర విగ్రహ రూపమే అమ్మవారు. ఆ వెలుగుల్లోనే ప్రపంచాలన్నీ వెలుగుతున్నాయి. ప్రపంచంలోని అన్ని శక్తులు అమ్మతోనే వచ్చాయి. శ్రీమాత్రే నమః. రేపు చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, శ్రీ చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయే నమః అనే నామం గురించి తెలుసుకున్నాం. ఇవాళ చెప్పిన శ్లోకం కూడా మనం నేర్చుకునేటటువంటి సౌందర్యహరిలో ఒక శ్లోకమే కాబట్టి లలితా సహస్రనామ స్తోత్రంలో చదివితే ఎలాగ ఉంటుందో దానికి అనుగుణ్యమే సౌందర్యలహరి. శ్రీమాత్రే నమః. ఈ పంపిస్తున్నటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కిందని కామెంట్ చేయండి శ్రీమాత్రే నమః అని. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.